హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? టిఫిన్ చేసినారా ఫ్రెండ్స్? భోజనాలు అన్నీ అయిపోయాయా? మీకు ఏం వంట చేస్తున్నారు? సండే స్పెషల్ ఏంటి ఫ్రెండ్స్ ఈరోజు మీ ఇంట్లో? మా ఇంట్లో అయితే సండే స్పెషల్ కొంచెం వెరైటీగానే ఉన్నది. చూడండి, గారెలు చేద్దామని అలసందలు అయితే పొద్దున్న నానబోసిన ఫ్రెండ్స్. నానబోసి బాగా గాలిచ్చి నీట్గా కడిగినాను. ఎంత పొట్టునింది, 2 బకెట్ నీళ్ళు వచ్చినాయి కడుగు నీళ్ళు. చూడండి, నీట్గా కడిగేసినాను. అలసందలు గారెలు చేస్తున్నాను. గారెలే కావాల్సిన అడిగి చూడండి, ఎర్రగడ్డ, పచ్చిమిరకాయ, అల్లము, కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి బాగా నీళ్ళలో కడిగి పెట్టుకునే ఫ్రెండ్స్. అలసంద వడలు అంటాం మేము, గారెలు అంటారు. అలసంద వడలు చేస్తున్నాం ఫ్రెండ్స్. మా సండే స్పెషల్ అలసంద వడలు, మటన్ పులుసు, వేడిగా వైట్ రైసు, రసం అయితే పెడుతున్నా. ఖచ్చితంగా రసం కావాలి కదా ఫ్రెండ్స్. చింతపండు అయితే నానబెట్టుకున్నాను. రసానికి కొత్తిమీర, కరివేపాకు, టమోటా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ధనియాలు, జీలకర్ర, మిరియాలు, తెల్లగడ్డ దంచుకొని రావాలి ఫ్రెండ్స్. దంచుకొని వచ్చిన తర్వాత చూపిస్తాను, లేకుంటే పెట్టేస్తాను. ఎన్నిసార్లు చూపించినా కదా. నేను రసం పొడి అయితే వాడను. నేను ఖచ్చితంగా అలా దంచుకొని రసం పెట్టుకుంటా ఫ్రెండ్స్ నేను. కానీ గారెలు అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ ఈరోజు. ఎందుకంటే పండగ కూడా చేసుకున్నాము, కానీ పండగకు మా చిన్న పాప లేదు. అందుకని వాళ్ళ మామ ఆ రోజు అలసందలు నానబోతానే బిడ్డ ఊరికి వెళ్ళిపోయింది, లేదు ఈరోజు వచ్చింది, ఈరోజు చేసి పెట్టు అని చెప్పి పొద్దున అనుకోకుండా తెచ్చిచ్చినాడు. 1 కేజీనే ఫ్రెండ్స్ తెచ్చిచ్చినాడు. నానబోసినాను, పొద్దునే తెచ్చిచ్చినాడు, నానబోసినాను. ఆ రోజు లేదు, మనమే చేసుకుని మనమే తిన్నాము. పసల పండుగ రోజు పొద్దున్నే మా చిన్న పాప ఊరికి వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి. అందుకని ఆమె లేదని చెప్పి ఈరోజు అయితే ఆమె కోసం వచ్చింది కదా, చేసి పెట్టు అని చెప్పి తెచ్చినాడు. మటన్ అయితే పులుసు పెట్టిన, గారెలు వడలు చేసి రసం పెట్టి వైట్ రైస్ ఫ్రెండ్స్. వడలు చేసిన రోజు అయితే బిర్యానీ తెచ్చి అయిపోదు, ఏదైనా ఒకటే అయితే బాగా తింటారు. అందుకని అయితే బిర్యానీ చేయలే. పొయ్యి అయితే మంటేస్తున్నాం, పొయ్యి మీదే వడలు చేస్తున్నాం. ఇప్పుడు అన్నం కూడా పొయ్యి మీదే పెట్టున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే అగ్గి పడుతుందని పొయ్యి మంటేసినారు కాబట్టి ఇంక బియ్యం కడిగి నానబెట్టేసినాం. బియ్యం కూడా పొయ్యి మీదే పెట్టేసినాము. ఎండ అయితే బాగా కాచాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి బకెట్లు 2 బకెట్లు వచ్చినాయి కడుగు నీళ్ళు కూడా. బేడలు బాగా శుభ్రంగా నీట్గా కడిగి పెట్టుకున్నాము. ఇది ఈ పూట మా చిన్న వీడియో ఫ్రెండ్స్, సండే స్పెషల్. మీరు సండే స్పెషల్ ఏం చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చేపల కూర కూడా ఉండదు చూడండి ఫ్రెండ్స్. చేపలు 2-3 బొద్దులు పులుసు ఉన్నది. ఇదైతే చేసి 3 రోజులు అవుతుంది. ఆ రోజు అయిపోలేదు, కొంచెం మిగిలింది ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా చేస్తాము అయితే గ్రైండర్ అయినా ఉండాలి మాకు. గ్రైండర్లో అయినా వేసుకొని రుబ్బుకోవచ్చు, కానీ రోల్ ఉంది కదా బాగా మేము రుబ్బుతాము అంటున్నారు మా పిల్లలు. సరే కానీ నేను తింటున్నా ఫ్రెండ్స్. ఓకే, మరీ చేస్తున్నా చూడండి. రసం పెడతాను చూడండి ఫ్రెండ్స్. ఈరోజు రసం ఒక వెరైటీగా పెడుతున్నాను. అన్నీ ఇందులోనేసి బాగా చింతపండు అయితే కలిపి తీసేసినాను. అన్నీ ఇందులోనేసి బాగా కలిపి తర్వాత పెడతాను రసం. ఈరోజు రసం ఒక వెరైటీగా పెడుతున్నాను. పొడి కూడా అన్నీ దీంట్లోనే చూడండి ఫ్రెండ్స్. ఇలా అన్నీ కలిపేసి తర్వాత పెట్టేస్తాను. చాలా బాగుంటాయి. ఇలా కూడా అప్పుడప్పుడు చేస్తాను. తర్వాతలో టమోటా వేసి ఏం చేయనా చేస్తాము, మన ఇష్టం ఫ్రెండ్స్. ఎలా చేసుకున్నా ఉప్పు, కారం, పులుపు కరెక్ట్గా ఉంటే ఏ వంట అయినా చాలా రుచిగా ఉంటుంది. చూడండి, అన్నీ వేసి ఇలా పిస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, రసం పొడి కూడా వేసేసినాను దంచి. అన్నీ కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసినాను. అన్నీ ఇలా కలిపేసిన ఫ్రెండ్స్. ఇంకేం లేదు, కొంచెం ఆయిల్ వేసి తర్వాత గింజలు వేసి కొంచెం ఎల్లుల్లిపాయి, ఎండుమిర్చి ఒకటి వేసి తర్వాత పెట్టేయడం. ఇంకేం వేసేదే లేదు. ఈరోజు అయితే రసం వెరైటీగా చాలా బాగుంటుంది చూడండి. అన్నీ ఇలా కలిపేసిన చూడండి ఫ్రెండ్స్. ఉప్పు అన్నీ వేసేసినాను. కమ్మగా బాగా స్మెల్ వస్తున్నాయి. ఇలా చేసుకున్నా కూడా భలే ఉంటాయి ఫ్రెండ్స్. వాటర్ కూడా ఇంకంతే తగినన్ని పోసేసిన, నీళ్ళు కూడా సరిపోతాయి. ఏం లేక తర్వాత పెట్టడమే చూడండి ఫ్రెండ్స్. చాలా ఈజీ కదా. మెత్తగా విసికేసినాను. అయితే చాలా టేస్ట్ కూడా ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. కొత్తిమీర, కరివేపాకు స్మెల్ అయితే బాగా అదరగొడుతుంది. ఇప్పుడు పోపు పెడతాను చూడండి ఫ్రెండ్స్. పోపుకైతే అంతే, ఇంకేం వేయను. కరివేపాకు కూడా అందులోనే వేసేసినాను. ఎల్లుల్లిపాయ కూడా ఒక తెల్లగడ్డ దంచేసిన ఫ్రెండ్స్. కానీ మళ్ళీ ఒక పాయ అయితే తిరగబాత తీసినాను. అంతే, రసం తిరగబాత పెట్టేసి రసం రెడీ అయిపోతాయి. ఈరోజు అన్నీ పొయ్యి మీద చేయాలని అనుకున్నాం ఫ్రెండ్స్.
అందుకని రైస్ కూడా పొయ్యి మీద వేసేసాం చూడండి, చక్కగా వచ్చేసింది. ఈరోజు పొయ్యి మీద చేసినాం అన్నం కూడాను. పొయ్యి అయితే బాగా మండుతుంది. ఇప్పుడు రసం కూడా పొయ్యి మీదే పెడతాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పొయ్యి మీద అయితే రసం పెట్టేసినాను. బేడలు కడిగిన బగ్గినాయి. అలసందలు అయితే రుబ్బుతున్నారు చూడండి. గ్రైండర్లు వేస్తే బాగుంటాయి, అంటే గ్రైండర్లో వద్దు చేతులు రుబ్బితే బాగుంటాయని రుబ్బుతున్నారు. ఉప్పు వేసినారా? మెరిగిందా పిండా? నేను వేస్తాను సార్. రుబ్బింది. ఇది కూడా కొంచెం వేస్తావు, 2 టిప్పుల అంట్లోకి. అది ఇది సరే రుబ్బండి. 2 సేపు ఉండి ఇది చూడ ఇంత వేసి ఒక 2-3 తిప్పులు అలా తిప్పి తోడేసి అల్లి పెడతలేనండి. అల్లి పెడతాను చూడండి ఫ్రెండ్స్. తిరగబాత కూడా ఎగేసింది. ఇప్పుడైతే తిరగబాత. ఈరోజు అన్నం పొయ్యి మింది, రసం పొయ్యి మింది, కూర పొయ్యి మింది, వడలు పొయ్యి మింది. ఈరోజు అన్నీ కట్టెల పొయ్యి మీద ఈరోజు మా వంట అంతా మొత్తం. బావి ఇదో లడ్డు. వద్దులే, నేను తింటాలే. దీన్ని తినేస్తా, అయిపోతాయిలే. ఈ బుద్ధి రేపు తినేస్తా. నాకు దగ్గు లేదు, ఏం లేదు. అందరికీ దగ్గులని స్వీట్ అయితే తినలే ఫ్రెండ్స్. నేనైతే రోజు 2-3 అయినా తింటా. దగ్గు రాని, జలుబు రాని, ఏమన్నా రాని, హాస్పిటల్కి అయితే పోను, అదే పోవాలా. కొన్ని బ్యాడ్లేసింది ఇంట్లో. మాకు తోడేసిండి, మెత్తగా మెదిగిపోయింది. తోడండి. ఇంకా మెదిగింది. ఉప్పు కూడా సమ్మంగా తరిగింది. తోడండి, తోడండి. రుబ్బొద్దు, ఆకంత మెదిగిపోతుంది. తోడేయండి. మెదిగిపోతున్నది నాకాడ. మళ్ళీ దాంట్లోకి కూడా అలాగే వేయాలి. ఆకు అలాగే వేసినప్పుడే బాగుండేది. చూడండి ఫ్రెండ్స్, రసం కూడా కాగిపోయినాయి. అలా కాగితే చాలు రసం. ఇప్పుడైతే రసం దించేస్తున్నాను. అన్నీ ఈరోజు పొయ్యి మీద చేసినాం ఫ్రెండ్స్. పొయ్యి మీద చేసినాము ఈరోజు అన్నీ. జొండి రసం కూడా కాగిపోయినాయి. అయితే ఇంట్లోకి ఎత్తుకున్నాం. ఈరోజు ఆల్మోస్ట్ వంటలు మొత్తం పొయ్యి మీదే. కట్టెల పొయ్యి మీద వంటలు ఎలా ఉంటాయో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఎత్తుకొని వచ్చేసాను, ఇంట్లో పెట్టేసినాం. చూడండి, వేడిగా మిరియాల రసం, కొత్తిమీర, మిరియాల రసం అదిరిపోతున్నాయి ఫ్రెండ్స్. జలుబు చేసిన వాళ్ళైతే కొన్ని గిన్నెలో వేసుకొని తాగినా కూడా గొంతు బాగా రిలీఫ్ అయిపోతుంది. ఎందుకో ఈరోజు అన్ని కట్టెల పొయ్యి మీద చేయాలి అనుకున్నాను. అన్నీ కట్టెల పొయ్యి మీద చేసిన ఫ్రెండ్స్. రసం అయిపోయింది, రైస్ అయిపోయింది. ఇప్పుడైతే చేపల కూర కూడా ఉండాలి, మటన్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. గ్యాస్ ఎందుకు సిమ్ వస్తుంది? గ్యాస్ ఎందుకు ఉండటం? ఈరోజు కట్టెల పొయ్యి మీద చేయడానికి కూడా ఒక కారణం అయితే ఉంది ఫ్రెండ్స్. కట్టెల పొయ్యి మీద అన్నీ చేయాలని ఏమైతే లేదు. కాకపోతే గ్యాసు కింద ఎగ్లిట్ కాడ అంతా లీక్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకు అర్థం కాలేదు. బొస్సని కొడుతుంది. స్మెల్ అయితే బాగా వాసన, స్మెల్ భలే గొబ్బు కొడుతుంది. అందుకని భయపడి గ్యాస్ మంట వేయకుండా కట్టెల పొయ్యి మీద మంటేసుకున్నాము. కట్టెల పొయ్యి మీద చూడండి ఫ్రెండ్స్. ఎందుకో ఎగ్లిటర్ ప్రాబ్లము, లేకుంటే వాచర్లు పోయినాయో ఏమో తెలియదు. తర్వాత ఎవరినన్ను అడిగి చూపించాలి దాన్ని. ఇది కింద ఆన్ చేసినాం అనుకో, చూడండి ఫ్రెండ్స్, బుస్సని కొడుతుంది శబ్దము. అందుకని ఈరోజు కట్టెల పొయ్యి మీద అయితే చేసిన ఫ్రెండ్స్ వంట. అయిపోయినాయి ఫ్రెండ్స్. 2 ఆయిల్ వచ్చినాయి, రుబ్బేసి తోడేసిన చూడండి. పిండి కూడా దబ్బరాకి. ఇప్పుడైతే ఆయిల్ వేసిండ పొయ్యి మీద. ఆయిల్ కాగుతానే వేయాలి వడలు కూడా. అంతే ఫ్రెండ్స్. గారెలు చేసుకోవడము. బాగా నానబెట్టుకొని నీట్గా కడుక్కొని, రాళ్ళు కూడా ఇసుగు కూడా ఉంది ఫ్రెండ్స్, గాలించుకోవాలి. ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, కరింపాకు, అల్లము అన్నీ వేసి ఇలా బాగా, గ్రైండర్ ఉంటే గ్రైండర్కి వేసుకోవచ్చు. గ్రైండర్ లేకుండా, రోల్ లేకుండా ఉండేవాళ్ళు మిక్సీకి కూడా పట్టుకొని చేసుకుంటారు. ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ ఇలా రుబ్బుకుంటే మాత్రం టేస్ట్ బాగుంటాయి. అందుకు నేనైతే ఒక్కదాన్ని ఉంటే గ్రైండర్కి వేస్తాను ఫ్రెండ్స్. నేనైతే రుబ్బలేను. మా పిల్లలు రుబ్బుతావు లేదు లోపల, నేను ఒకసారిలో రుబ్బనని చెప్పినాను. ఇద్దరు కలిసి చక్కగా రుబ్బేసినారు. ఇప్పుడైతే ఇటుపక్క పిండి నీరు అయిపోయింది. కడిగేసి
చూడండి ఫ్రెండ్స్, చక్కగా వచ్చేసింది పిండి. ఆయిల్ అయితే వేసేస్తున్నాను. చూడండి, ఆయిల్ కాగుతుంది. ఆయిల్ అయితే కాగుతుంది. ఇంక 2 కట్టలు ఎత్తుకొచ్చి పెట్టేస్తే బాగా మండుతాయి. పొయ్యి కాడైతే మాకు బాగా ఈడైతే ఎండ ఉండదు ఫ్రెండ్స్. కానీ ఈ చిన్న పొయ్యిలు ఒక సాలెడ్ బియ్యం వండుకోవడానికి చిన్నవి చేసుకోవడానికి బాగుంటాయి. మంట బాగా తగలదని చెప్పి నేను అయినా ఈడ పొయ్యి మంట ఇచ్చే రేకులంతా నల్లగా అయిపోయి ఇంట్లోకి అంతా పొగ పట్టేస్తుంది. అందుకని ఆ కొంచెం మాకు ఇల్లు ఏడుకల్లా ఉంటే సందు ఉండదు. ఆ సందుకి ఎదురుగా పొయ్యి పెట్టుకున్నాను. ఇంకా పైకి పోతుంది కదా కొంచెం ఇంట్లోకి రాకుండా అని. ప్రతిరోజు సాయంకాలం అయితే నీళ్ళు కంచుకోవాలి ఫ్రెండ్స్. మేము పొద్దున్నే స్నానం చేసేవాళ్ళు గీజర్ ఆన్ చేసుకొని పోసేసుకుంటారు. సాయంకాలం అయితే ఖచ్చితంగా పొయ్యి మంట వేసుకొని అందరం దబ్బర చూడు, నీళ్ళ దబ్బర ఎలా ఉందో, అది కడిగేదిలే పెట్టేది లేదు, నల్లగా అయిపోయింది. అది 2 బిందెలు పడుతుంది రబ్బర్ బొంగుతో. ఖచ్చితంగా అందరూ నీళ్ళు అయితే కాంచుకొని వేడివేడిగా నీళ్ళు పోసుకోవాల్సిందే. పొద్దుచ్చు చాలల్లో ఇంట్లో బయట పనికి బాగా పోరాడుతూ ఉంటాం కదా ఫ్రెండ్స్. వేడివేడిగా స్నానం చేయకపోతే మాత్రం మాకు అసలు నిద్ర పట్టదు, ఒళ్ళు నొప్పులు తగ్గవు. ఇప్పుడైతే సందులో కట్లు ఉన్నాయి. ఈ చెట్టు ఉంది చూడండి ఫ్రెండ్స్. ఈ చెట్టు ఆకు రోజు ఒకటి తింటే కిడ్నీలో టోన్స్ ఉంటే కూడా పడిపోతాయంట. షుగర్ ఉన్నా కూడా కంట్రోల్ చేస్తుంది అని అంటున్నారు ఫ్రెండ్స్. అందుకే నేనైతే 2 చెట్లు నాటాను. 2 బతికినాయి. కానీ కోతి దూకి కుంపటైతే పగలగొట్టేసింది ఫ్రెండ్స్. చూడండి, కొంచెం సిమెంట్ అన్నా తెచ్చి ఈ కుంపటైతే సరిగ్గా చేయాలి అని అనుకుంటున్నాను. కుంపటైతే పగలగొట్టేసింది కోతి. కోతులు పెడతాం మాకు ఎక్కువ ఫ్రెండ్స్. కప్పడిల్లాకు ఆయిల్ అయితే బాగా వేడెక్కేసింది. ఇప్పుడైతే ఆయిల్లో వడలు వేసేస్తున్నా. వడలు కాదు, గారెలు. కానీ మేమైతే వడలని అంటాం ఫ్రెండ్స్. అందుకని అదే వచ్చేస్తుంది. కర్రీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి. గారెలు తిన్నవాళ్ళు కూడా చాలా బాగా తింటారు. ఒకటి తినేవాళ్ళు 10 కూడా తింటారు ఫ్రెండ్స్. నేను చేస్తే ఖచ్చితంగా ట్రై చేయండి, ఓకేనా? ఈ వడలు అయితే ఖచ్చితంగా మా చిన్న కోడల కోసమే ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ రోజు లేదామా, అందుకే ఈరోజు చేసి పెడుతున్నాం. వడలన్నీ అవే తినాలి ఈరోజు. లేదు ఫ్రెండ్స్, ఊరికే అలా అంటున్నా, అందరి కోసమే చేసుకుంటున్నాం. వడలు ఎలా వేస్తున్నారు ఫ్రెండ్స్? వడలు చక్కగా వేస్తున్నానో లేదో కామెంట్ అయితే పెట్టండి. చూడండి ఫ్రెండ్స్, అందరూ పూరీలు తెచ్చి పూరీలు వేస్తే పొంగుతాయి. మేము మాత్రం వడలు తెచ్చి వడలు ఆయిల్ వేస్తేనే పొంగుతున్నాయి. చూడండి, పూరీల టైప్లో. అది మా నాగధర ఛానల్ టేస్ట్ అంటేనే అది. సెస్సలు అంటేనే ఇది, ఓకేనా? పూరీలాగా పొంగుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. గారెలు మటన్ పులుసు వేసుకొని తింటే ఉంటుంది నా సాగరంగా, చాలా బాగుంటుంది. అందులోకి కాంబినేషను మిరియాల రసం. నించడేమా? సరే, ఓకే. దీన్ని చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చేసినాయో. చూస్తేనే తినాలి అని ఇలాగ ఉన్నాయి కదా. ఇప్పుడు అవి ఎలాగ పెట్టేసి అన్నీ మళ్ళీ వేసేస్తాం. నూనె అయితే బాగా ఉడుకుతూ ఉంటుంది. ఏదైనా మెత్తంగా ఉండే క్లాత్ కానీ కవర్ కానీ ఇలా తీసుకొని వేసుకుంటే వచ్చేస్తాయి. నేనైతే మెత్తంగా ఉండే క్లాత్ ఒకసారి వచ్చారు ఏడంతో నేను కానీ కవరే తీసుకుంటాను. ఈరోజు సండే స్పెషల్ మాది. చూడండి ఫ్రెండ్స్, గారెలన్నీ అయిపోయినాయి, చేసేసినాను. నూనె కూడా ఇంట్లోకి తీసుకొచ్చాను. అబ్బా, ఎండ అయితే మస్తు ఎండ ఫ్రెండ్స్, చాలా ఎండ వచ్చేసింది. ఒక చేత్తో వీడియో తెచ్చా, ఒక చేత్తో తీయాలంటే కష్టం ఏమైనా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్ మాకు ఇది అలసంద గారెలు, మటన్ పులుసు, మిరియాల రసం.
వేడివేడిగా రైస్. ఓకే బాయ్. మరి మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మా గారెలు ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి. ఎండలు అయితే బాగా ఎక్కువ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఎండలు ఇంక ఎక్కువే కాసేస్తాయి. మా పొయ్యి కాడ మంచి ఎండలు వచ్చేసి లోపల నాకైతే బాగా చెమటలు పట్టి కమ్మేసినాయి. ఇప్పుడైతే అన్నం అయితే తినాలా. ఓకే బాయ్.